గురుగారు చెప్పగానే మా గుడికి ఆలయం కలిసి ఈ సందేశాన్ని రామాలయం గురించి కానీ ఆంజనేయ గురించి కానీ సందేశాన్ని మంచి సందేశం అంటే మాకు తెలియని విషయాలు ఎన్నో విషయాలు గురుగారు మాకు ఈరోజు చెప్పారు. మేము ఈరోజు నుంచి శనివారం పారాయణ చేస్తున్నాం, కానీ మాకు దాని గురించి తెలియదు. ఈరోజు గురుగారు మాకు దాని గురించి దాని విశిష్టత ఏంటి, దాని పవర్ ఏంటి ఇలా మా గురువుగారు చెప్తే మాకు ఎంతో ఆనందం అనిపించింది. గురుగారు ఈరోజు మరి పిల్లలు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తల్ల్యం రామనామ వరానని. ఓం శ్రీరామ దూతాయ నమః. ఈ శ్లోకానికి నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అన్నయ్యకి ఎప్పటికప్పుడు పంపిస్తా. 5 సంవత్సరాలు చేస్తున్నా కానీ 2 సంవత్సరాల నుంచి పంపుతలేను. ఇప్పుడు 5 అయినాయో 11 అయినాయో తెలియదు. రోజు ఒక మాల శ్రీరామ దూతాయ నమః చేస్తా. శ్రీరామ రామ రామేతి రోజు 108 చేస్తాను. అది శ్రీనివాస అన్నయ్య చెప్పిన తర్వాత కంపల్సరీ రోజు చేస్తాను. నేను పంపుతాను. జై గిరిధర్ కూడా శనివారం 11 సార్లు చదువుతామని చెప్పి గురువు గారికి మేము సంతోషం అండి. ఎందుకంటే ఎక్కడ రామనాథ ఈరోజు రావడానికి మా ఫ్రెండ్కి పొద్దున్నే ఫోన్ చేసిన, శ్రీనివాస్ అంకుల్ రమ్మన్నాడు, నీ జ్ఞాపకం ఉందా అని. పోదాం అన్నది. ఓకే, మొత్తం పొద్దుదాకా పని చేసుకున్నాం. నా మూడు బాగాలేదు. మళ్ళీ ఫోన్ చేసింది, ఏమైనా వస్తున్నావు అని. నేను ఈరోజు రావట్లేదు, నాకు మూడు బాగాలేదు. అక్కడికి వస్తే నీ మూడు బాగుంటుంది, 4 బట్టలు రా అని తీసుకొని వచ్చింది. నాకు ఈరోజు రాననుకున్నాను. వచ్చిన దానికి మాత్రం నా మూడు ఫ్రెష్ అయిపోయింది. ఇక్కడ రాముడు చేస్తుందా. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నేను ఈరోజు ఒకవేళ వచ్చేదాను లేకపోతే పోయేదాను, కానీ శ్రీనివాస అన్నయ్య మాకు ఆడబిడ్డ భర్త. అందుకోసమే ఆయన ఏది చెప్పినా మేము ఆచరిస్తాం తప్పకుండా. సుందర సత్సంగులు కూడా అందరూ ఆయన మాటనే వింటారు. కాబట్టి ఆయనకు ఇవాళ రావాలని రామ సంకల్పం జరిగింది. ఒకవేళ రాకపోయిన బట్టి మేము చాలా మిస్ అయ్యేవాళ్ళమని నా నమ్మకం. అందుకోసమే రాముడు మమ్మల్ని ఇక్కడికి రోజు రప్పించిందని ఆయన అనుగ్రహం, హనుమంతుడి అనుగ్రహము, అందరి అనుగ్రహం మా మీద ఉంటేనే కానీ ఈ ప్రోగ్రాంకు రాగలిగినాము. మీ యొక్క చల్లని మంచి పలుకులను విన్నాము. అది రాముడి దయ, మీ యొక్క అనుగ్రహం. జై శ్రీ. ఈరోజు శ్రీరామ మందిరంలో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా జరిపినందుకు గురువు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు వారి ఆశీస్సులు మాకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని మేము చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అనుకోకుండా దొరికింది కాబట్టి ఇదే రామప్రసాదంగా భావిస్తున్నాను. జై శ్రీరామ్. రామేంద్రుడు కార్యక్రమం జరగడానికి మీరు వచ్చి మాకు చాలా మంచి విషయాలు చెప్తారు. ఇటువంటివి ఇంకా మా ఆలయంలో జరపాలని మా యొక్క కోరిక. దయచేసి నేను మళ్ళీ ఎప్పుడైనా తిరిగి రావాలని మరీ నాకు చాలా ఇష్టం. రాముడు అంటే బాగా ప్రేమ. రాముడే నా ఇల్లు రాయిలే అనుకుంటున్నాను. జై శ్రీరామ్. అమ్మా అందరికీ జై శ్రీరామ్. ఈరోజు స్వామి గారు అందరికీ జై శ్రీరామ్. అమ్మ నేను కారు దొరుకుతాను, సొంత కారు ఉంది. డైలీ నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్తాను. స్వామి గారు నాతోటి వాళ్ళ హైదరాబాద్ నుంచి నిర్మల్ రావడం జరిగింది. ఆ ప్రయాణంలో ఒక 3 గంటలన్నర ప్రయాణంలో చాలా విషయాలు హిందూ ధర్మం గురించి, మన హిందూ ప్రచారం గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళాను. స్వామి ఏమన్నాడు, ఒక 15 నిమిషాలు నాకు సమయం కేటాయించి చూసి వెళ్ళు అని. నేను చక్కగా స్నానం చేసి పాపం తీసుకొని వచ్చిన దాదాపు 2-3 గంటలు ఇక్కడ కూర్చొని మంచి అయిని సంతోషంగా వెళ్తున్నాను. అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. స్వామివారిని తీసుకొచ్చినందుకు, ఇక్కడికి తీసుకొచ్చిన, నేను తీసుకొచ్చిన చాలా సంతోషం అనిపించింది. అంతే. అందరికీ జై శ్రీరామ్. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా, ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీ
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి